తెలంగాణ రాజకీయాల్లో డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ఆగస్టు సంక్షోభం తప్పదంటూ కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన డీకే అరుణ సీఎంకు పబ్లిసిటీపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రికి పబ్లిసిటీ తప్ప పాలనపై పట్టు లేదు అంటూ డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ఆగస్టు సంక్షోభం తప్పదన్న ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అసలు డీకే అరుణ చెబుతున్న ఆగస్టు సంక్షోభం ఏంటి, కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఆమె చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఎందుకంటే విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంది, ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. రోజు అనే వస్తుంటాడు. మీడియాలో ఏదో ఒక బ్రేకింగ్ న్యూస్ లో కనబడాలనే ఆకాంక్ష తప్పితే నిజంగా చెప్పిన మాటలన్నీ కూడా నేను నిలబెట్టాలి, విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చిన మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందేటువంటి సోయి లేకుండా ఈరోజు విద్యార్థులకు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అధ్యక్షుడు వాళ్ళ నాయకుడు, ఆ నాయకుడు ఎన్నికల ముందు కూడా వచ్చిండు. ఇక్కడ ఎన్నికల ముందు కూడా వచ్చి అనేక తెలంగాణలో హామీలు ఇచ్చిపోయాడు. ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని, బ్యాంకులలో 5 లక్షల రుణం అందిస్తామని ఇంతకుముందు చెప్పిన మేడం. దాదాపు 30 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. కానీ ఇప్పటిదాకా ఎవరికి కూడా 5 లక్షల రూపాయల రుణాలు ఎవరికి ఇప్పించలేదు. హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. అనేక మంది విద్యార్థుల చదువులు, నిరుద్యోగులు, ఇవన్నీ కూడా ఏమీ నెరవేర్చలేదు. ఈరోజు విద్యార్థులు రోడ్లు ఎక్కినా, రోడ్ల మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేసినా ఏమంటున్నాడు, వీళ్ళంతా క్రిమినల్ వేస్ట్ అంట. మిమ్మల్ని అందరినీ కూడా ఈ రాష్ట్ర ముఖ్య క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు. చదువులు వేస్ట్, ఏమి జ్ఞానం ఉంటలేదు, చదువులకు వాళ్ళకి అప్లికేషన్ కూడా రాయడానికి వస్తలేదు అంటున్నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి, తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా ఉండి, ఆ విద్యాశాఖను తను నిర్వహించుకుని విద్య గురించి, ఈ రాష్ట్రంలో విద్య గురించి ఆయనే మాట్లాడుతుంటే ఆయన ముందుగా ఆ శాఖను నిర్వహిస్తున్నామా చేయాలి. సరైనటువంటి విద్య ఒక క్వాలిటీ విద్యని రాష్ట్రంలో అందిస్తలేడని ఆయన ఒప్పుకుంటున్నాడు. అందించలేకపోతున్నందుకు ఆయన రాజీనామా, భవిష్యత్తుకు రాజీనామా చేయాలి. ఈ రోజు పిల్లల పాపం ఎంతో ఆశతో మా పిల్లలు మంచి చదువు చదువుకోవాలి, గ్రాడ్యుయేషన్ చేయాలి, ప్రొఫెషనల్ కోర్సు చేయాలి, డిగ్రీ కావచ్చు, అదేవిధంగా పీజీ కావచ్చు, లేదా ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఇతర అగ్రికల్చర్, ఎన్ని ప్రొఫెషనల్ కోర్సులు కావచ్చు. ఎడ్యుకేషన్ కోసం మా పిల్లలు అందరితో పాటు మంచి చదువుకొని ఉన్నతంగా పైకి రావాలని తల్లిదండ్రులు కోరుకొని ఈరోజు మిమ్మల్ని స్కూళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ ఉందని అందరినీ చదివించాలని ఒక ఉద్దేశంతో పంపిస్తుంటే, ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీలో ఫీజు కట్టనందుకు పిల్లలను వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వకుండా, ఎడ్యుకేషన్ పూర్తయినా కూడా వాళ్ళ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే, తాలిబొట్టులు కుదువ పెట్టి అప్పులు తెచ్చి ఈరోజు ఫీజులు కట్టి పిల్లల యొక్క కాలేజీలో వాళ్ళ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి దుస్థితికి తెచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక క్షణం కూడా ఆ కుర్చీ కూర్చొని అర్హుడు కాదని చెప్పి సందర్భంగా నేను తెలియతా ఉన్నాను. ఒక క్షణం కూడా